ఓం శాంతి. ఏప్రిల్ 20వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, మీరు యోగ బలము ద్వారా ఈ ఉప్పు నీటి కాలవను దాటి ఇంటికి వెళ్ళాలి. కనుక ఎక్కడకు వెళ్ళాలో ఆ లోకాన్ని స్మృతి చేయండి. ఇప్పుడు మేము ఫకీర్ల నుండి అమీరులం అవుతున్నామనే ఖుషీలో ఉండండి. ప్రశ్న: దైవీ గుణాల సబ్జెక్టుపై ఏ పిల్లలకు గమనం ఉంటుందో వారి గుర్తులను తెలపండి. జవాబు: మేము ఎలాంటి కర్మలను చేస్తామో మమ్మల్ని చూసి ఇతరులు చేస్తారని వారి బుద్ధిలో ఉంటుంది. వారెప్పుడూ ఎవ్వరిని సతాయించరు. వారి నోటి నుండి ఎప్పుడూ ఉల్టా సుల్టా తప్పుడు వ్యర్థపు మాటలు వెలువడవు. మనస వాచ కర్మణ ఎవ్వరికి దుఃఖాన్నివ్వరు. తండ్రి సమానంగా సుఖాన్నిచ్చే లక్ష్యమే ఉంటుంది. ఇటువంటి వారికే దైవీ గుణాల సబ్జెక్టుపై గమనముందని అంటారు. ఓం శాంతి. ఇక్కడ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. స్మృతి యాత్రను కూడా నేర్పిస్తున్నారు. స్మృతి యాత్రకు అర్థాన్ని కూడా పిల్లలు తెలుసుకొని ఉంటారు. భక్తి మార్గంలో కూడా దేవతలందరినీ శివబాబాను స్మృతి చేస్తారు. కానీ స్మృతి ద్వారా వికర్మలు వినాశనమవుతాయని తెలీదు. బాబా పతిత పావనులు. పావనంగా తయారు చేసే యుక్తులను వారు మాత్రమే తెలియజేస్తారని పిల్లలకు తెలుసు. ఆత్మనే పావనంగా అవ్వాలి. ఎందుకంటే ఆత్మనే పతితంగా అవుతుంది. భారతదేశంలోనే తండ్రి వచ్చి స్మృతి యాత్రను నేర్పిస్తారు. ఇంకెక్కడా నేర్పించరని పిల్లలకు తెలుసు. శారీరక యాత్రలైతే పిల్లలు చాలా చేశారు. ఈ యాత్ర కేవలం ఒక్క తండ్రి మాత్రమే నేర్పించగలరు. మాయా కారణంగా అందరి బుద్ధికి అవివేకమనే తాళము వేయబడిందని పిల్లలైన మీకిప్పుడు తండ్రి అర్థం చేయించారు. ఇంతకు ముందు మనము ఎంతో బుద్ధివంతులుగా, ధనవంతులుగా, పవిత్రంగా ఉండేవారమని తండ్రి ద్వారా మీకు తెలిసింది. మనము మొత్తం విశ్వానికంతా అధికారులుగా ఉండేవారము. ఇప్పుడు మళ్ళీ అలా తయారవుతున్నాము. తండ్రి ఎంతో గొప్ప అనంతమైన సామ్రాజ్యాన్ని ఇస్తారు. లౌకిక తండ్రి ఇస్తే 1,00,000 రూపాయలో 1,00,00,000 రూపాయలో ఇస్తారు. ఇక్కడ మధురమైన అనంతమైన తండ్రి అనంతమైన రాజ్యాన్నిచ్చేందుకు వచ్చారు. అందుకే మీరిక్కడ చదువుకునేందుకు వచ్చారు. ఎవరి వద్దకు? అనంతమైన తండ్రి వద్దకు. బాబా అను పదము మమ్మ అను పదము కన్నా మధురమైనది. భలే మమ్మ పాలన చేస్తారు, కానీ తండ్రి ఎంతైనా తండ్రే. వారి ద్వారా అనంతమైన వారసత్వము లభిస్తుంది. మీరు సదా సుఖీలుగా, నిత్య సౌభాగ్యవంతులుగా అవుతున్నారు. బాబా మనల్ని మళ్ళీ ఎలా తయారు చేస్తున్నారో చూడండి. ఇదేమీ కొత్త మాట కాదు. ఉదయము ధనవంతులుగా ఉండేవారు రాత్రయ్యేసరికి పేదవారిగా అయిపోయారు అనే గాయనము కూడా ఉంది. మీరు కూడా ఉదయము ధనవంతులు, మళ్ళీ అనంతమైన రాత్రిలో పేదవారిగా అయిపోయారు. పిల్లలు, నిన్న మీరు విశ్వాధికారులుగా, ధనవంతులుగా ఉండేవారు.
ఈరోజు మీరు ఫకీరులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఉదయము వస్తోంది కనుక మీరు ధనవంతులుగా అవుతారని బాబా ప్రతిరోజు జ్ఞాపకము చేయిస్తున్నారు. ఇది ఎంత సహజమైన విషయము. మేము ధనవంతులుగా అవుతున్నామనే సంతోషం పిల్లలైన మీలో చాలా ఉండాలి. బ్రాహ్మణుల పగలు, బ్రాహ్మణుల రాత్రి. పగలులో మీరు ధనవంతులుగా అవుతున్నారు, తప్పకుండా అవుతారు కూడా. కానీ నెంబరువారు పురుషార్థానుసారంగానే అవుతారు. ఇది యోగబలము ద్వారా మీరు మాత్రమే దాటగల ఉప్పు నీటి కాలువని బాబా చెప్తున్నారు. ఎక్కడకు వెళ్ళాలో దాని స్మృతి ఉండాలి. మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. మనల్ని తీసుకెళ్లేందుకు బాబా స్వయంగా వచ్చారు. చాలా ప్రియంగా అర్థం చేయిస్తారు. మధురమైన పిల్లలు, మీరే పావనంగా ఉండేవారు. 84 జన్మలను తీసుకుంటూ పతితులుగా అయ్యారు. మళ్ళీ మీరే పావనంగా అవ్వాలి. పావనంగా అయ్యేందుకు వేరే ఉపాయమేదీ లేదు. పతిత పావనులు వస్తారు. వారి మతమును అనుసరించి మీరు పావనంగా అవుతారని మీకు తెలుసు. మేము ఇలాంటి లక్ష్మీనారాయణల పదవిని పొందుతామని పిల్లలైన మీకు చాలా ఖుషి ఉంటుంది. 21 జన్మలకు మీరు సదా సుఖీలుగా అవుతారని తండ్రి చెప్తున్నారు. తండ్రి సుఖధామ వారసత్వాన్ని ఇస్తారు. రావణుడు దుఃఖధామ వారసత్వాన్ని ఇస్తాడు. రావణుడు మా పాత శత్రువని, మమ్మల్ని పంచవికారాలనే పంజరములో బంధించాడని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి వచ్చి రక్షించి వెలుపలికి తీస్తారు. తండ్రిని ఎవరు ఎంత స్మృతి చేస్తారో వారు అంతగా ఇతరులకు కూడా తండ్రి పరిచయాన్ని ఇస్తారు. స్మృతి చేయని వారు దేహాభిమానములో ఉంటారు. వారు తండ్రిని స్మృతి చేయలేరు, బాబా పరిచయాన్ని ఇవ్వలేరు. ఆత్మలైన మనము సోదరులము. భిన్న భిన్నమైన పాత్రలను అభినయము చేసేందుకు ఇంటి నుండి ఇక్కడకు వచ్చాము. పూర్తి పాత్ర అంతా ఎలా నడుస్తుందో కూడా మీ బుద్ధిలో ఉంది. ఎవరికి గట్టి నిశ్చయం ఉంటుందో వారిక్కడకు వచ్చి రిఫ్రెష్ అవుతారు. ఇది మీరు టీచర్ జతలోనే ఉండి చదవవలసిన చదువు కాదు. మీ ఇంట్లో ఉంటూ కూడా ఈ చదువును చదవవచ్చు. కేవలం 1 వారము వచ్చి బాగా అర్థం చేసుకోండి. తర్వాత బ్రాహ్మణీలు కొందరిని 1 మాసానికే, మరికొందరిని 6 మాసాలకు, కొందరిని 12 మాసాల తర్వాత ఇచ్చటకు తీసుకొస్తారు. నిశ్చయము కలిగిన వెంటనే పరిగెత్తి వచ్చేస్తారని బాబా అంటారు. మేము వికారాలకు వశం అవ్వమని రాఖీని కూడా కట్టుకోవాలి. మనము శివబాబాతో ప్రతిజ్ఞ చేస్తాము. శివబాబా చెప్తున్నారు, పిల్లలు మీరు తప్పకుండా నిర్వికారులుగా అవ్వాలి. ఒకవేళ వికారాలలోకి వెళ్ళినట్లయితే చేసుకున్న సంపాదనంతా సమాప్తమైపోతుంది. 100 రెట్లు శిక్ష పడుతుంది. 63 జన్మలుగా మీరు మోసపోయారు. ఇప్పుడు పవిత్రంగా అవ్వండని బాబా చెప్తున్నారు. నన్ను స్మృతి చేయండి, మీ పాపాలు భస్మమవుతాయి. ఆత్మలంతా పరస్పరములో సోదరులు. ఎవరి నామరూపాలలో చిక్కుకోరాదు. ఎవరైనా ఒకవేళ రెగ్యులర్గా చదవడం లేదంటే
త్వరపడి వారిని ఇచ్చటకు తీసుకురాకూడదు. భలే బాబా చెప్తారు, ఒక్క రోజులోనే బాణము తగలవచ్చు, కానీ వివేకముతో పని చెయ్యాలి. బ్రాహ్మణులైన మీరు అందరికంటే ఉత్తమమైన వారు. మీది సర్వోన్నతమైన కులము. అక్కడ ఏ సత్సంగాలు మొదలైనవేవి ఉండవు. సత్సంగాలు భక్తి మార్గములో ఉంటాయి. సత్యమైన సాంగత్యము రక్షిస్తుందని మీకు తెలుసు. సత్యయుగ స్థాపన ఎప్పుడు జరగవలసి ఉంటుందో అప్పుడు సత్యమైన సాంగత్యము లభిస్తుందని మీకు తెలుసు. ఇది ఎవరి బుద్ధిలోకి రాదు, ఎందుకంటే బుద్ధికి తాళము వేయబడి ఉంది. ఇప్పుడు సత్యయుగములోకి వెళ్ళాలి. ఈ సత్యమైన సాంగత్యము పురుషోత్తమ సంగమయుగములో మాత్రమే లభిస్తుంది. ఆ గురువులు సంగమయుగ వాసులు కారు. బాబా ఎప్పుడు వస్తారో అప్పుడు బేటా బేటా అని పిలుస్తారు. ఆ గురువులను మీరు బాబా అని పిలవరు. పూర్తిగా బుద్ధికి గాడ్రేజ్ తాళము వేయబడి ఉంది. బాబా వచ్చి తాళాన్ని తెరుస్తారు. మనుషులు వజ్ర సమాన జీవితాన్ని తయారు చేసుకునేందుకు బాబా ఎన్ని యుక్తులను రచించారో వచ్చి చూడండి. మ్యాగజైన్లు, పుస్తకాలు మొదలైనవి ముద్రిస్తూ ఉంటారు. అనేకుల కళ్యాణము జరిగినప్పుడు అనేకుల నుండి ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. ప్రజలను తయారు చేసుకునే పురుషార్థాన్ని చెయ్యాలి. స్వయాన్ని బంధనముక్తులుగా చేసుకోవాలి. శరీర నిర్వహణార్థము సర్వీస్ కూడా తప్పకుండా చేయాలి. ఈశ్వరీయ సేవ కేవలం ఉదయము సాయంకాలము మాత్రమే ఉంటుంది. ఆ సమయంలో అందరికీ ఫుర్సత్తు ఉంటుంది. ఎవరి జతలో మీరు లౌకిక సేవను చేస్తారో వారికి కూడా ఇద్దరు తండ్రుల పరిచయాన్ని ఇస్తూ ఉండండి. లౌకిక తండ్రి అందరికీ వేరుగా ఉంటారు. పారలౌకిక తండ్రి అందరికీ ఒక్కరే. వారే సుప్రీం. నా పాత్ర కూడా ఉందని బాబా చెప్తున్నారు. పిల్లలైన మీరిప్పుడు నా పరిచయాన్ని తెలుసుకున్నారు. ఆత్మను కూడా మీరు తెలుసుకున్నారు. భృకుటి మధ్యలో మెరుస్తున్న అద్భుతమైన నక్షత్రమని ఆత్మ గురించి చెప్తారు. భృకుటిని అకాల సింహాసనమని కూడా అంటారు. ఆత్మను ఎప్పుడూ మృత్యువు కబళించలేదు. అది కేవలం మలినంగా మరియు స్వచ్ఛంగా అవుతూ ఉంటుంది. ఆత్మ సింహాసనము భృకుటి మధ్యలో శోభిస్తుంది. తిలకము గుర్తును కూడా ఈ స్థానములోనే చూపిస్తారు. మిమ్మల్ని మీరే రాజతిలకానికి యోగ్యులుగా తయారు చేసుకోండని బాబా చెప్తున్నారు. నేను అందరికీ రాజతిలకాన్ని ఇస్తానని కాదు, మీకు మీరే ఇచ్చుకోండి. ఎక్కువ సర్వీసు ఎవరు చేస్తారో బాబాకు తెలుసు. మ్యాగజైన్లో కూడా చాలా మంచి లేఖలు వస్తాయి. జతజతలో మీ వికర్మలు వినాశనమయ్యేందుకు యోగం చేసే శ్రమ కూడా చేయవలసి ఉంటుంది. రోజురోజుకు మీరు మంచి రాజయోగులుగా అవుతూ ఉంటారు. ఇప్పుడు శరీరము వదిలి వెళ్ళిపోవలసి వస్తుందని అర్థం చేసుకుంటారు. సూక్ష్మవతనము వరకు పిల్లలు వెళ్తారు. మూలవతనము ఆత్మలైన మన ఇల్లని కూడా బాగా తెలుసుకున్నారు. మనుషులు శాంతిధామము కొరకే భక్తిని చేస్తారు. సుఖధామము గురించి వారికి తెలియనే తెలియదు. స్వర్గములోకి వెళ్లేందుకు శిక్షణ బాబా తప్ప ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. ఇది ప్రవృత్తి మార్గము.
ఇరువురు పతి పత్ని ముక్తిధామానికి వెళ్ళాలి. వారు ఉల్టా మార్గాన్ని చూపిస్తారు. ఎవ్వరూ వెళ్ళలేరు. చివరి సమయంలో బాబా అందరినీ తీసుకెళ్తారు. ఇది వారి కర్తవ్యము. కొందరు బాగా చదువుకుని రాజ్యభాగ్యాన్ని తీసుకుంటారు. మిగిలిన వారంతా ఎలా చదవగలరు? వారు నెంబరు వారుగా ఎలా వస్తారో అలాగే నెంబరు వారుగా వెళ్తారు. ఈ విషయాలపై ఎక్కువ సమయాన్ని వ్యర్థము చేయకండి. కొందరు బాబాను స్మృతి చేసేందుకు కూడా సమయము దొరకదని చెప్తారు. అటువంటప్పుడు ఈ మాటలలో సమయము ఎందుకు వ్యర్థము చేస్తారు? తండ్రి అనంతమైన తండ్రే కాక టీచరు, గురువు కూడా అయ్యారనే నిశ్చయము మీకు ఉంది. కావున ఇతరులెవ్వరినీ స్మృతి చేయవలసిన అవసరము మీకు ఉండదు. కల్పక్రితము కూడా శ్రీమతానుసారము నడుచుకొని పావనమయ్యామని మీకు తెలుసు. ఘడియ ఘడియ చక్రాన్ని కూడా తిప్పుతూ ఉండండి. మీ పేరు స్వదర్శన చక్రధారులు. జ్ఞానసాగరుని నుండి నింపుకునేందుకు మీకు ఎక్కువ సమయము పట్టదు. కానీ ఖాళీ చేసుకునేందుకు చాలా సమయము పడుతుంది. మీరు మధురమైన అపురూపమైన పిల్లలు. ఎందుకంటే కల్పము తర్వాత వచ్చి కలిశారు. ఈ పక్కా నిశ్చయము మీకు అవసరము. మనము 84 జన్మల తర్వాత మళ్ళీ వచ్చి తండ్రితో కలిశాము. మొట్టమొదట ఎవరు భక్తి చేశారో వారే మొట్టమొదట జ్ఞానము తీసుకునేందుకు కూడా యోగ్యులుగా అవుతారు. ఎందుకంటే భక్తికి ఫలము కావాలి కదా అని బాబా చెప్తున్నారు. అందువలన సదా మీ ఫలమును లేక వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండండి. ఫలము అనే శబ్దము భక్తి మార్గానికి చెందినది. వారసత్వము సరైనది. జ్ఞాన మార్గము యొక్క శబ్దము సరైనది. అనంతమైన తండ్రిని స్మృతి చేయడం వలన వారసత్వము లభిస్తుంది. అందుకు ఏ ఇతర ఉపాయమూ లేదు. భారతదేశ ప్రాచీన యోగము ప్రసిద్ధమైనది. భారతదేశపు ప్రాచీన యోగాన్ని నేర్చుకున్నామని వారు భావిస్తారు. డ్రామానుసారము వారు హఠయోగులుగా అవుతారని బాబా చెప్తున్నారు. ఇప్పుడు మీరు రాజయోగము నేర్చుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడిది సంగమ యుగము. వారి అంటే సన్యాసుల ధర్మము వేరు. వాస్తవానికి వారు గురువులను ఆశ్రయించరాదు. కానీ డ్రామానుసారము తప్పకుండా గురువులను చేసుకుంటారు. పిల్లలైన మీరిప్పుడు ధర్మసమ్మతముగా అవ్వాలి. ఎందుకంటే ధర్మములోనే శక్తి ఉంది. మిమ్మల్ని నేను ఏ దేవీ దేవతలుగా తయారు చేస్తానో ఆ దేవీ దేవతా ధర్మము చాలా సుఖమునిస్తుంది. నాతో ఎవరు యోగాన్ని జోడిస్తారో వారికి నా శక్తి కూడా లభిస్తుంది. కనుక తండ్రి స్వయంగా ఏ ధర్మాన్ని స్థాపిస్తారో అందులో చాలా శక్తి ఉంది. మీరు పూర్తి విశ్వానికి అధికారులుగా అవుతారు. ఈ ధర్మములో చాలా శక్తి ఉందని తండ్రి మహిమ చేస్తారు. సర్వశక్తివంతులైన బాబా నుండి అనేక మందికి శక్తి లభిస్తుంది. వాస్తవానికి శక్తి అందరికీ లభిస్తుంది, కానీ నెంబరు వారుగా లభిస్తుంది. మీకు ఎంత కావాలో అంత శక్తిని బాబా నుండి తీసుకోండి. అంతేకాక దైవీ గుణాల సబ్జెక్టు కూడా అవసరము. ఎవరిని కూడా విసిగించరాదు, దుఃఖపరచరాదు.
బ్రహ్మా బాబా ఎవ్వరి గురించి కూడా ఎప్పుడు ఉల్టా సుల్టా శబ్దము అనలేదు. నేను ఎలాంటి కర్మను చేస్తానో నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారని తెలుసు. ఆసురీ గుణాల నుండి దైవీ గుణాలలోకి రావాలి. మేము ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వడం లేదు కదా అని గమనించుకుంటూ ఉండాలి. ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వని వారు ఇప్పుడు ఎవ్వరూ లేరు. ఏవో కొన్ని తప్పులు తప్పకుండా జరుగుతాయి. మనస వాచ కర్మణ ఎవ్వరికి దుఃఖమునివ్వని ఆ స్థితి చివరి సమయములో వస్తుంది. ఇప్పుడు మనము పురుషార్థి స్థితిలో ఉన్నాము. ప్రతి విషయము నెంబర్వారు పురుషార్థానుసారంగా జరుగుతుంది. అందరూ సుఖము కొరకే పురుషార్థము చేస్తారు. కానీ సుఖాన్నిచ్చువారు ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు. సోమనాథ మందిరములో ఎన్ని వజ్రవైఢూర్యాలు పొదగబడి ఉండేవి. అవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? ఎలా ఐశ్వర్యవంతులుగా అయ్యారని గమనించబడుతుంది. రోజంతా ఈ చదువును గురించిన చింతనలోనే ఉండాలి. గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి. మీరు ఇటువంటి పురుషార్థము చేశారు. అందుకే మాల తయారయ్యింది. కల్పకల్పము తయారవుతూ ఉంటుంది. మాల ఎవరి స్మృతి చిహ్నమో మీకు తెలుసు. వారు మాలను స్మరణ చేసి చాలా తన్మయత్వము పొందుతారు. భక్తిలో ఏం జరిగేది, జ్ఞానములో ఏం జరిగేది, ఇది కూడా మీకు మాత్రమే తెలుసు. మీరు ఇతరులెవ్వరికైనా అర్థం చేయించగలరు. పురుషార్థము చేస్తూ చేస్తూ చివరి సమయంలో చివరి రిజల్టు కల్పకృతము వలె వెలువడుతుంది. ప్రతి ఒక్కరూ స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. మేము ఇలా అవ్వాలని మీరు అనుకుంటారు. పురుషార్థము చేసేందుకు అవకాశము లభించింది. నెంబరువారు పురుషార్థానుసారము బాబా కూడా మిమ్మల్ని స్వాగతము చేస్తారు. పిల్లలైన మీరు ఎలా స్వాగతము చేస్తారో దానికంటే ఎక్కువగా మిమ్మల్ని స్వాగతము బాబా చేస్తారు. మిమ్మల్ని స్వాగతము చేయుటే బాబా యొక్క కర్తవ్యము. స్వాగతమనగా సద్గతి. ఇది సర్వశ్రేష్టమైన స్వాగతము. మిమ్మల్ని అందరినీ ఆహ్వానించేందుకు తండ్రి వచ్చారు. అచ్చా, మంచిది. मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, అనేక మంది నుండి ఆశీర్వాదాలను పొందేందుకు కళ్యాణకారులుగా అవ్వాలి. శరీర నిర్వహణార్థము కర్మలు చేస్తున్నా స్వయాన్ని బంధనాల నుండి ముక్తులుగా చేసుకుని ఉదయము సాయంకాలము తప్పకుండా ఈశ్వరీయ సేవను చేయాలి. 2వ పాయింట్, ఇతర విషయాలలో మీ సమయాన్ని వ్యర్థం చేయకుండా తండ్రిని స్మృతి చేసి శక్తిని తీసుకోవాలి. సత్యమైన సాంగత్యంలోనే ఉండాలి. మనస వాచ కర్మణ అందరికీ సుఖమునిచ్చే పురుషార్థమే చెయ్యాలి. వరదానము. పవిత్రత యొక్క వరదానాన్ని స్వంత సంస్కారంగా చేసుకుని పవిత్రమైన జీవితాన్ని తయారు చేసుకునే శ్రమ నుండి ముక్తభవ. వివరణ. చాలామంది పిల్లలకు పవిత్రత విషయంలో శ్రమ కలుగుతుంది. దీని ద్వారా వరదాత అయిన తండ్రి ద్వారా
జన్మ యొక్క వరదానము తీసుకోలేదని రుజువవుతుంది. వరదానంలో శ్రమ ఉండదు. ప్రతి బ్రాహ్మణాత్మ జన్మించిన వెంటనే లభించిన మొదటి వరదానము పవిత్ర భవ, యోగి భవ. ఎలాగైతే జన్మతో వచ్చిన సంస్కారాలు చాలా పక్కాగా ఉంటాయో అలా పవిత్రత బ్రాహ్మణ జన్మ యొక్క ఆది సంస్కారము, సొంత సంస్కారము. ఈ స్మృతి ద్వారా పవిత్ర జీవితాన్ని తయారు చేసుకోండి. శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి. స్లోగన్: ఎవరిలో అయితే సేవ యొక్క శుద్ధమైన భావన ఉంటుందో వారే ట్రస్టీలు. ఓం శాంతి.